ఎప్పుడు ఈ కాల్ రికార్డింగ్స్ నువ్వు చేయాలి, ఎప్పుడు నువ్వు కాల్ రికార్డింగ్స్ బయట పెట్టాలి అంటే నీ ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు మాత్రమే, నీ ప్రాణాన్ని మీదకి ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడే ఒక ఇద్దరి మధ్యన జరిగే కాన్వర్జేషన్ని నువ్వు బయట పెట్టాలి. అలా కాకుండా మరి ప్రతిదానికి ఈ కాల్ రికార్డింగ్స్ ఆ ఇద్దరి మధ్యన జరిగిన విషయాల్ని పబ్లిక్లో పెట్టడం వల్ల మరి అది ఒక బాంబుతో సమానం. అది దాని యొక్క పర్యవసానాలు అంతా ఇంత కాదు, ఎంతో శాంతిని దెబ్బతీస్తుంది సమాజంలో ఈ విషయం అనేది. ఇది చాలా చిన్న విషయం కానీ ఎంతో ప్రభావితం చేస్తుంది సమాజాన్ని. ఇద్దరి మధ్యన కాన్వర్జేషన్ అనేది ఒక ఎమోషన్కి సంబంధించిన విషయం. అది ఎవరైనా కానివ్వండి, ఒక మిత్రులు కానివ్వండి, లేకపోతే ఒక స్త్రీ పురుషుల మధ్యన కానివ్వండి, ఎవరైనా కానీ సమాజంలో ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యనైనా ఒక కాన్వర్జేషన్ అనేది ఒక ఎమోషన్. అది ఆ ఎమోషన్లో ఒకరి మీద ఒకరికి ఒక అపారమైన నమ్మకం ఉంటుంది. ఇది ఒక మానవీయతకు సంబంధించిన విషయం. అలాంటిది దాన్ని మనం రచ్చ చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. దానివల్ల తర్వాత వ్యక్తిగత విద్వేషాలకి అది దారితీస్తుంది. అన్ని విద్వేషాల కన్నా వ్యక్తిగత విద్వేషం అనేది చాలా డేంజర్. ఇది సమాజంలో మనకి ఎవరికైనా వ్యక్తిగత విద్వేషాల వల్లే నిజానికి సమస్యలు ఎన్ని వస్తాయి. ఎప్పుడు రికార్డ్ చేయాలి? అసలు ఎప్పుడూ రికార్డ్ చేయకూడదు. ఒకవేళ ఎప్పుడైనా తగని తప్పని పరిస్థితుల్లో, ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒక ఇద్దరు కాన్వర్జేషన్ని రికార్డ్ చేసే పరిస్థితి వస్తే, రికార్డ్ చేసినా అది నీ ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని బయట పెట్టాలి. లేదా చట్టపరమైన చర్యలు లేదా చట్టపరమైన ప్రత్యేక విషయాల్లో మాత్రమే దాన్ని చట్టానికి అప్పగించే విషయంలోనే దాన్ని ఉపయోగించాలి. కానీ నువ్వు పబ్లిక్లో పెట్టడము అది ఏ రకంగానూ సమంజసం కాదు.